హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఒక కొత్త రకమైన వంటని ట్రై చేసేద్దాం. ఇది నాకెవరు చెప్పారంటే మా అమ్మగారు చెప్పారండి. అదేమీ లేదండి, అందరు ఎక్కువగా మైదా పిండితో బోండాలు వేస్తూ ఉంటారు కదా. మైదా పిండి అనేది చాలా అంటే చాలా డేంజర్ అండి. ఇవాళ మనం నో అంటే అస్సలు మైదా పిండితో యూజ్ లేకుండా అంటే వాడకుండా ఒక మంచి అంటే హెల్తీ కూడాను, ఆయిల్ లెస్, చాలా బాగుంటుంది. అదేంటంటే బోండాలండి. మనం ఈరోజు అస్సలు మైదా పిండి వేయకుండా చిటికేసే లోపల అయిపోయే మంచి ఒక ఆనియన్స్ వేసేసుకొని కలిపేసేసి బోండాలు వేసి తినేద్దాం. అది ఎలా చేయాలి, దాని ప్రాసెస్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. సరే అండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు మనము బోండాల పిండికి బ్యాటర్ కలిపేసుకుందామండి. నేనైతే 1 కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాను, నీట్గా జల్లించేసి 1 కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే ఒక పావు కప్పు బియ్య పిండిని తీసుకున్నాను. ఏం లేదండి, కొంచెం క్రిస్పీగా వస్తాయని అంతే, ఏం లేదు. ఒక కప్పు ఆనియన్స్, నీట్గా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా తీసేసుకున్నాను. అలానే ఒక్క పచ్చిమిరపకాయ అంటే ఒక్కటేనండి, కారం ఉంటే బాగుండదు ఇది, అందుకని చెప్పి ఒక పచ్చిమిరపకాయని అలా సన్నగా తరిగేసుకున్నాను. ఇట్లా కరివేపాకు రెమ్మల్ని తరిగేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసేసుకున్నాము. అలాగే కొంచెం ఎండుకారం వేద్దామండి. కొంచెం ఎండుకారం వేస్తే బాగుంటుంది, కలర్ కోసం ఎండుకారం వేసుకుందాం. ఒక్కసారి దీన్ని అంతా చేత్తో కలిపేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఐటమ్కి వెళ్దాం. నీట్గా ఉల్లిపాయలన్నీ పిండిలోకి పట్టాలి కదా, అందుకని చెప్పి ఒక్కసారి నీట్గా వీటిని కలుపుకున్నాం అనుకోండి, దీంట్లో ఉన్న వాటరీనెస్ అనేది ఏమన్నా బయటకు వస్తే అప్పుడు మనం వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలి అనేది మనకి తెలిసిపోతుంది. సో అందుకని చెప్పేసేసి ఒకసారి నీట్గా ఇలా చేత్తో కలిపేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా బోండాలు వేసుకోవటానికి సరిపోయేంత వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. నేను కావాలని ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నా అండి. నాకు ఆనియన్స్ ఎక్కువ ఉంటే చాలా ఇష్టము ఈ బోండాలకి, అందుకని చెప్పేసేసి నేను ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాను. మీ ఇష్టం, మీ చాయిస్. మీరు ఆనియన్స్ కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదు వద్దు అంటే తక్కువ వేసుకోండి. నేను మైదా ఎక్కువ లైక్ చేయనండి, నాకు ఇంట్లో కూడా మైదాని ఎక్కువ యూజ్ చేయనివ్వను. మా ఇంట్లో మా వాళ్ళకి మైదా పూరి అంటే ఇష్టం కానివ్వండి, నేను ఎక్కువ లైక్ చేయను, ఎందుకంటే మైదా చాలా అంటే చాలా డేంజర్. అందుకని చెప్పి గోధుమ పిండి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఇదిగోండి ఇలా నీట్గా ఇలా బోండా వేసుకునేలాగా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైట్గా సోడా ఉప్పు వేసుకుందాం. కొంచెం లైట్గా సోడా ఉప్పు వేసుకుందాం. ఇదిగోండి, మళ్ళీ ఇంకొకసారి నీట్గా బబుల్స్ అలాంటివి ఏమీ లేకుండా చేత్తో కలిపేసుకుందాం. అది ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఒక్క 5 మినిట్స్ అలా అట్టే పెట్టేసేసి, అంటే ఏం లేదండి, ఆయిల్ కాగాలి కదా, ఆయిల్ కాగాలంటే ఒక 5 మినిట్స్ పడుతుంది కాబట్టి ఆ 5 మినిట్స్ ఇలా కదపకుండా నీట్గా పక్కన ఇట్లా పెట్టేద్దాం. సరే అండి, నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టేస్తున్నాను. హీట్ ఎక్కగానే మళ్ళీ మీ దగ్గర కలుస్తాను, ఓకేనా? ఏమండి, మన దాంట్లో మనం జీలకర్ర వేసుకోవడం మర్చిపోయామండి. జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మనం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుందాం. నేను జీలకర్ర మర్చిపోయాను, జీలకర్ర కంపల్సరీగా వేసుకోవాలి. ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ అలా ఏమన్నా ఉన్నా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే మనం జీలకర్ర వేసుకోకుండా బోండాలు వేసుకుంటే చికాకు అయిపోతుంది. ఇప్పుడు బజ్జీ వేసేటప్పుడు వామ్ ఎలానో, బోండాలు అలా దోశలు వేసేటప్పుడు ఈ జీలకర్ర అలా. ఇదిగోండి, ఇప్పుడు ఈ పిండి నీట్గా రెడీ అయిపోయింది, ఆయిల్ కూడా హీట్ ఎక్కేసింది. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు బోండాలు నీట్గా వేసేసుకుందామండి. నీట్గా ఒకదాని తర్వాత ఇలా ఒకటి ఇట్లా వేసేసుకోవాలి. మనము ఆనియన్స్ కట్ చేసుకున్న దాన్ని బట్టి మనకి ఇది వస్తుందండి, అంటే బోండా షేప్ వస్తుంది. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంటే సన్నగా వస్తుంది. అదే ఆనియన్స్ మనము కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే ఇగో ఇలా వస్తాయి. రౌండ్ గా రావాలి అంటే మనం కట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఆనియన్స్, ఓకేనా?
చిన్న చిన్నవి కూడా వేయచ్చు. నాకు చిన్న చిన్న వాటికంటే కూడా పెద్దవంటే చాలా ఇష్టం అండి. వీటిలో పెద్దవే బాగుంటాయి, చిన్నవి బాగుండవు. అందుకని చెప్పి మన సైజ్ అంటే మీ ఆప్షన్, మీరు చిన్నవి కావాలంటే చిన్నవి వేసుకోవచ్చు, లేదు పెద్దవే కావాలంటే పెద్దవి వేసుకోవచ్చు. ఇట్లా బోండాలన్నీ వేసేసుకున్న తర్వాత మనము సిమ్ లో పెట్టేసుకోవాలి. సిమ్ లో కానీ మీడియం లో కానీ పెట్టుకుంటే ఏంటంటే మనకి ప్లస్ లోపల కూడా నీట్ గా గోల్డెన్ కలర్ లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం వీటిని తీసేసి ఒక చిల్లుల బుట్టలో నేనైతే టిష్యూస్ వేసుకున్నాను అండి. ఆ టిష్యూస్ వేసేసి దాంట్లోకి ఈ బోండాలు వేసుకుందాం. ఒకవేళ ఆయిల్ అనేది పీలిస్తే ఆ టిష్యూస్ అనేది ఆయిల్ పీలుస్తుంది కాబట్టి అలా టిష్యూస్లోకి వేసేసుకుందాం. అది మీ చాయిస్ అండి, నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు. నాకైతే అలా అలవాటు. బోండాలు అయితే ఆయిల్ పీల్చలేదు, కానీ నాకు అట్లా ఇంకేమైనా జస్ట్ ఇంకా ఆయిల్ ఉందేమో అని చెప్పేసి అన్న డౌట్తో నేను అలా యూస్ చేశాను. మీ ఆప్షన్, అంటే మీ ఇష్టం ఉంటే చేయండి లేదంటే లేదు. అయితే ఇప్పుడైతే బోండాలు అయితే కొంచెం నేను ఫస్ట్ వేసిన ఇదిగోండి గోధుమ పిండితో మన బోండాలు రెడీ అయిపోయినాయి. నాకైతే చాలా మంచి స్మెల్ వస్తుంది. వీటిని